హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మన వ్యూవర్స్లోని ఒక డౌట్ అనేది క్లియర్ చేద్దామండి. అది చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పేసి నేను ఈ క్లాస్ చేస్తున్నాను. ఎవరైనా సరే అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ క్లాస్లో వివరంగా మీకు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అది ఏంటి అంటే కనుక మనకి సైడ్ జాయింట్లు వేసుకునేటప్పటికి హ్యాండ్ దగ్గర నుంచి ఏమో చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గరికి స్ట్రైట్గా రావట్లేదు, క్రాస్గా వస్తుంది. ఒక పాయింట్. రెండో పాయింట్, 6 ఇంచీలు ఆర్మ్ డౌన్ అన్నది అంటే చంకదింపు అన్నది ఇలాగా 6 ఇంచీలే తీసుకున్నాను. అది కూడా 36-38 సైజ్ బ్లౌజులకే నేను 6 ఇంచీలు తీసుకున్నాను. అయినా సరే చంక టైట్ అవుతుంది, చంక భాగం టైట్ అవుతుంది. నేను ఇంకా 6.5 ఏమైనా తీసుకోమంటారా? అది ఆ రకంగా డౌట్ అడిగారండి. అంటే ఒకటి చంక టైట్ అవుతుంది, ఇంకొకటి సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా రావట్లేదు. ఎందుకని ఒక్కటే అర్థం చేసుకోండి. సైడ్ జాయింట్ల దగ్గర ప్రాబ్లం వస్తుంది, అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా టైట్ అయిపోతుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర టైట్ ఎందుకు అవుతుంది అంటే నేను ఇప్పుడు ఒకసారి ఆర్మ్ రౌండ్ అన్నది మార్కింగ్ చేసి మీకు నేను వివరిస్తాను. సపోజ్ మనం ఇక్కడ 5.5 ఇంచులకి మనం షోల్డర్ తీసుకున్నాం అనుకోండి, అది 5 అవ్వచ్చు, 5.5 అవ్వచ్చు. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే చెప్పేది ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టార్టింగ్ సైజ్ నుంచి కూడా 6 ఇంచీలకి చంకదింపు అన్నది తీసుకోండి. ఇంచుమించులోనే ఒక 40-42 సైజ్ వరకు కూడా 6 ఇంచీలే సరిపోద్ది. ఎక్కువగా హెల్దీగా ఉన్నారు అంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర అంటే చంక భాగం దగ్గర ఎక్కువగా ఫ్యాటీగా ఉన్నారు అంటే అప్పుడు 6.5 వరకు వెళ్తాం. లేదంటే ఇంకా మామూలుగా అయితే కనుక 6.5కి పెట్టాం. సరేనండి. హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే 6.5 వరకు ఈ చంకదింపుకి వెళ్తాం. ఇక్కడ 6 ఇంచులకి ఇలా చంకదింపు అన్నది మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా మనం ఆర్మ్ రౌండ్ అన్నది తీసుకుంటాం. ఎక్కడికి 1.5 ఇంచుకి ఈ ఆర్మ్ రౌండ్ అన్నది మనం ఇలా తీసుకుంటాం. మీకు ఇక్కడ ఫస్ట్ పాయింట్, చంక ఎప్పుడు టైట్ అవుతుంది అంటే ఈ ఆర్మ్ రౌండ్ అన్నది చాలా వరకు 1.5 ఇంచుకి దానికన్నా పైకి తీసేసుకుంటే కనుక ఇక్కడ చంక దగ్గర ఇది పై భాగంకి వెళ్ళిపోవడం వల్ల ఈ రౌండ్ తగ్గిపోయి మీకు ఇక్కడ ముడతల కింద లూజ్గా ముడత కింద వస్తుంది. టైట్గా పట్టేసినట్టు ఈ కుట్ట అన్నది మనకి బాడీకి పట్టేసినట్టు ఉంటుంది. సరేనండి. ఫస్ట్ పాయింట్, మీరు 1.5 తీసుకున్నారా 1.5 తీసుకున్నారా అన్నది కాదు, మీరు ఎంతైతే తీసుకున్నారో అది పైకి వెళ్ళిపోయింది అనే అర్థం. సరేనా. ఇంకా రెండో పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి రౌండ్ బాగానే తీశారు, 6 ఇంచులు కంపల్సరీగా మనకి చంకదింపు కూడా ఉన్నది, అయినా సరే టైట్ అవుతుంది అంటే కనుక ఇప్పుడు ఏంటి, ఈ రౌండ్ని కొలుచుకుంటారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ చంక రౌండ్ని కొలుచుకోవడం. ఆది బ్లౌజ్లో చంక రౌండ్ని కొలిచేసుకుని ఇక్కడ నుంచి ఇలా కొలిచేసుకుని ఇక్కడికి మార్కింగ్ పెట్టేస్తారు. అది రాలేదు మన చెస్ట్ లూజ్ని బట్టి. సపోజ్ ఇది 38 సైజు బ్లౌజ్ అనుకోండి, 38లో 4/4 అన్నది 9.5 ఇంచీలు ఇది. సరేనండి. ఇదే 6 ఇంచీలు కూడా 36 సైజు వాళ్ళకి కూడా పెడతాం అంటే 9కి ఇక్కడ మార్కింగ్ వస్తుంది. 40 సైజు వాళ్ళకి ఇదే ఆర్మ్ రౌండ్ 10 ఇంచులకి చెస్ట్ లూజ్ మార్కింగ్ పెడతాం, ఇక్కడికి వస్తాయి. అంటే ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎప్పుడూ కూడా చెస్ట్ లూజ్ని బట్టి పెరగడం తగ్గడం అన్నది ఉంటుంది. అది మాత్రం గమనించుకోండి. ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకుని బ్లౌజ్ కటింగ్ చేస్తాం. మనిషిని కళ్ళతో చూసి కూడా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు. మీరు ఒక 100 బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి మీరు పర్ఫెక్ట్ అయిపోతే కళ్ళతో చూసి మనిషిని ఈ సైజుకు ఉంటారు, ఇలా అయితే సరిపోద్ది అని కొద్దిగా లూజు టైట్లో ఏమైనా తేడా రావచ్చేమో కానీ మిగతా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరిపోద్ది. ఓన్లీ మనిషిని చూసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా సరే. మరి ఏంటి ఇప్పుడు అలా ఆది బ్లౌజ్ ఏమి మరి ఎలా చంక రౌండ్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? అలాగని చెప్పేసి బాడీ మెజర్మెంట్స్లో చంక రౌండ్ కొలుస్తారా? కొలరు. అది ఒక అంచనాకు మాత్రమే తీస్తాం. తీస్తా లేకపోతే లేదు. నేనైతే ఎప్పుడు చంక రౌండ్ని తీను. చెస్ట్ లూజే, డ్రెస్లకైనా దేనికైనా సరే చెస్ట్ లూజే. మరి నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన ఎంతమందికి సెట్ అవుతున్నప్పుడు నాకు ఈ ఆర్మ్ రౌండ్తో పని లేదు అన్న విషయం నాకు అర్థమైందా లేదండి? మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇదే ఇప్పుడు నార్మల్ నెక్ మీకు ఉన్న ఆది బ్లౌజ్ ఇచ్చి మోడల్ బ్లౌజులు ఐ నెక్లు బోట్ నెక్లు కటింగ్ చేయండి, నా దగ్గర ఒక్క బ్లౌజ్ కూడా లేదు అన్నప్పుడు నార్మల్ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ని తీసి కొలిచేసి మనం స్టిచ్చింగ్ చేద్దాము అంటే అది కుదరదు.
దాని ఆమ్ రౌండ్ కొద్దిగా మనకి ఏంటంటే బోట్ నెక్కల కన్నా ఏంటైనా షోల్డర్ పెరగడం వల్ల ఇక్కడ ఆమ్ రౌండ్ అన్నది చిన్నదే వస్తుంది. అలాగని చెప్పేసి మనకి సరిపోకపోవడం అంటూ ఉండదు. చెస్ట్ లూజ్ని పెట్టి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. అది ఆ ఒక్క పాయింట్ని మిస్ కాకుండా ఎంతసేపు మీరు ఆది బ్లౌజులోని నేను చంక రౌండ్ని కొలుచుకొని మార్కింగ్ చేస్తాను అని ఎప్పుడైతే ఆ దాంట్లోనే ఉన్నారో అప్పటి వరకు కూడా మీరు మీ బ్లౌజులు మట్టుకే పర్ఫెక్ట్ అవుతారండి. ఎప్పటికీ కూడా మీరు మంచి టైలర్ అయితే అవ్వలేరు నేను చెప్తున్నాను. సరేనండి. ఎప్పుడు అంటే మీకు ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీ చెస్ట్ లూజ్ అన్న అంటే ఆది బ్లౌజ్లోంచి చెస్ట్ లూజ్ని మనం పెట్టుకున్నప్పుడు మనము ఏమైనా కరెక్ట్గా ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ కరెక్ట్గా తీసేమా అని ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ని అంచనాగా కొలుచుకొని ఇంచుమించులో సుమారుగా వచ్చిందా లేదా అన్నది చూసుకోండి. ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి. అంటే ఒక అంచనాకు మాత్రం స్టార్టింగ్ స్టేజ్లోని. అంతే తప్ప సేమ్ అందులో ఉన్నట్టే పెట్టేద్దామని చెప్పేసి మార్కింగ్ చేస్తే ఆ కుట్లకి ఖర్చులు ఎంత పోయినాయో తెలియదు, షోల్డర్ దగ్గర ఖర్చులు ఎంత పోయినాయో తెలియదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ రౌండ్ పెట్టి మీరు కొలవడం అన్నది అది జరగదనమాట. సరేనండి. ఎప్పుడైనా చూడండి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ రౌండ్ని కొలిచేసుకుని ఇప్పుడు ఈ 9.5 మనకి సైజ్ అన్నది 38 అయితే ఇక్కడికి వచ్చిన మార్కింగ్ని దాని తర్వాత ఆది బ్లౌజ్ నుంచి కొలిచేసి ఇక్కడ నుంచి ఇలా ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా కొలిచేసుకుని ఇప్పుడు మీకు ఏంటంటే 8.5 అయితే 8.5కి, 9 అయితే 9కి ముందుకి వెనక్కి ఇక్కడ జరిపేస్తారు. సాధారణంగా ముందుకే తీసుకొచ్చేస్తారు మీకు టైట్ అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ ఇలా తీసుకురావడం వల్ల ఇక్కడికి ఒక రవ్వంతా ఒక 1/4 ఇంచ్ అవ్వచ్చు, ఒక 1/2 ఇంచ్ అవ్వచ్చు, ఇలా ముందుకు వచ్చేసారు ఆమ్ రౌండ్ని కొలుచుకొని. దీన్ని బట్టి మీకు ఏమైందంటే ఒకటి ఆమ్ రౌండ్ టైట్ అయిపోయింది, ఇంకొకటి చెస్ట్ లూజ్ టైట్ అయిపోయింది. మీరు ఆమ్ రౌండ్ టైట్ అయ్యింది అంటే గమనించుకోవాల్సింది ఫస్ట్ చెస్ట్ లూజ్ ఏమైనా టైట్ అయిందా. ఎవరికైతే ఆమ్ రౌండ్లు టైట్ అవుతున్నాయో వాళ్ళు నా మాట విని చెస్ట్ దగ్గర ఉన్న కుట్టుని సపోజ్ మీకు ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ కుట్టు ఉన్నదనుకోండి, కొద్దిగా ఒక పాదం ఖర్చు ఒక కుట్టు విప్పేసి తర్వాత కుట్టు ఉంచుకుని వేసుకుని చూడండి, మీకు ఈ ఆమ్ రౌండ్ సెట్ అయిపోద్ది. ఒకటి మనకి మన సౌత్ ఇండియన్ వాళ్ళు వాడే బ్లౌజుల్లోని మైనస్ ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనం కటింగ్ చేయడం వల్ల ఒక సైజు తక్కువ పొరపాటున చెస్ట్ లూజు మనకి ఒక రవ్వంత తగ్గించేసిన ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అంటే ఒక సైజు తగ్గించేసినప్పటికీ 38 సైజు బ్లౌజు యాక్చువల్గా అయితే ఒక 36 సైజుకి బ్లౌజ్కి ఆమ్ రౌండ్ కూడా తగ్గించేసుకుని చెస్ట్ లూజ్ తగ్గించేసి కటింగ్ చేసేసినా సరే అంటే స్టిచ్చింగ్ చేసేసినా సరే అది ఫ్రంట్ పార్ట్లోని మనకి క్రాస్ రావడం వల్ల స్ట్రెచబుల్ అవుతుంది. టైట్గా పట్టుకుని మనం ఈ హుక్కులు అనేవి పెట్టేసుకుంటాం, మనకి బ్లౌజ్ సరిపోద్ది. కానీ దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే బ్లౌజ్ అన్నది మనకి హుక్కులు పట్టేస్తాయి, షేపు పర్ఫెక్ట్గానే ఉంటుంది, అన్నీ సరిపోతాయి. కానీ చంక భాగం దగ్గర టైట్గా ముడతలు రావడం, చంక టైట్గా పట్టేసినట్టుగా అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకు అంటే మనం ఈ సైజుకి తగ్గట్టుగా బ్లౌజ్ చెస్ట్ లూజ్ అన్నది పెట్టలేదు, అంతే తప్ప ఆమ్ రౌండ్ ప్రాబ్లం అయితే కాదు. ఎప్పుడైతే మీరు ఈ కుట్టు జరిపారో ఒక కుట్టు విప్పి రెండో కుట్టు దగ్గర నుంచి మీరు ఫిట్టింగ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఇది సెట్ అయిపోద్ది. మీకు ఈ ఆమ్ రౌండ్ మీరు ఒకవేళ కరెక్ట్గా తీసినట్టయితే కనుక సైడ్ జాయింట్లు కూడా పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి కదండి. సైడ్ జాయింట్లు కూడా సరిగా రావటం లేదు అంటే మీకు ఇక్కడ ఇది ఇప్పుడు సైడ్ జాయింట్లు అన్నది ఇక్కడ నుంచి ఇలా నడుంకి ఇలా ఈ షేప్లోకి ఇలా వస్తుంది, మీకు ఈ షేప్ నుంచి ఇలా వెళ్తుంది అంటే ఇక్కడ చెస్ట్ టైట్ అయిపోయింది అని గమనించాలి, అంతే తప్ప ఆమ్ రౌండ్ టైట్ అయిపోయిందని కాదు. చాలామందికి బ్యాక్ సైడ్ సరిపోద్ది, ఫ్రంట్ వైపు ఏమో టైట్ అవుతుంది అని అంటారు. అది కూడా చెస్ట్ లూజ్ని టైట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట. లేదు చెస్ట్ లూజ్ అంతా పూర్తిగా లూజ్ చేసేసాము అయినా సరే పట్టేస్తుంది అంటే నేను ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం రౌండ్ అన్నది పైకి తీసుంటారు. లేదు బాగా హెల్దీగా ఉన్నారు అయినా సరే ఇవన్నీ కాదండి అయినా సరే టైట్ పట్టేస్తుందంటే అప్పుడు లాస్ట్ పొజిషన్లోని అప్పుడు ఈ చంకదింపు అన్నది ఇలాగా 1/2 ఇంచ్ అన్నది డౌన్ తీసుకోవచ్చు. అంతే తప్ప చిన్న సైజులకి ఒక 40 సైజుల వరకు కూడా ఈ 6 నుంచి కిందకి రావాల్సిన అవసరం అన్నది లేదండి. ఎంత కిందకి మనం నార్మల్ బ్లౌజ్ నెక్కలకి ఎంత కిందకు వస్తే అంత చెస్ట్ లూజ్ దగ్గర మనకి తేడా వచ్చేస్తుంది, మనకు ఒక షేప్ అన్నది పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ లూజ్గా ఉగ్గుగా వచ్చేస్తుంది అనమాట, ఇక్కడ బాగా లూజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడం వల్ల ఇదంతా కూడా ఈ ఆమ్ రౌండ్ అంతా లూజ్ అయిపోద్ది అనమాట. సరేనండి.
టైట్ వచ్చేస్తుంది అంటే చెస్ట్ లూజ్ అని గమనించండి. ఒక్కసారి ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, బ్యాక్ సైడ్ సరిపోయి ఫ్రంట్ వైపు టైట్గా పట్టేస్తుంది అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఆర్మ్ రౌండ్ పూర్తిగా టైట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు కానీ, సైడ్ జాయింట్లు స్ట్రైట్గా రావట్లేదు అని అనుకున్న వాళ్ళు కానీ, ఈ 3 ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ చెస్ట్ లూజ్ని పెంచండి. చెస్ట్ లూజ్ని పెంచి మళ్ళీ ఫిట్టింగ్ చేసి చూడండి. అప్పుడు మీకు బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది మీరు ట్రై చేశారా లేదా అన్నది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.